తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని అవిలాలలో 3 ఎకరాల భూమి కబ్జాపై బాధిత వృద్ధ దంపతులకు అండగా వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగుతుందన్నారు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి. కబ్జాకు గురైన భూమి దగ్గర బాధిత వృద్ధ దంపతులు నిరసనకు దిగారు. వారికి సంఘీభావంగా భూమన కరుణాకర్ రెడ్డి పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళనలో పాల్గొన్నారు. చంద్రగిరిలో ఎమ్మెల్యే పులివర్తి నాని భూములు కబ్జా చేయడమే పనిగా పెట్టుకున్నారని హర్షిత్ రెడ్డి మండిపడ్డారు. బాధిత వృద్ధ దంపతులను జైలులో పెట్టిస్తానంటూ ఎమ్మెల్యే పులివర్తి నాని చేసిన వ్యాఖ్యలపైన ఆయన ఫైర్ అయ్యారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. తిరుపతి జిల్లా అవిలాల్లో భూ కబ్జా వారం రోజులుగా హాట్ టాపిక్గా మారుతుంది. తమ భూమిని కబ్జా చేశారు, మాకు ప్రాణహాని ఉంది, మమ్మల్ని కాపాడండి, మా భూమిని మాకు ఇవ్వండి అంటూ కూడా ఇక్కడ నిరసన చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి చూడొచ్చు, కబ్జాదారుల నుండి మా భూమిని మాకు కాపాడండి, ద్వారకానాథ్ అదేవిధంగా వనజ దంపతులు వృద్ధులు వీళ్ళ భూమిని తిరుపతిలో కొందరు కబ్జా చేసి ఇక్కడ మనం చూస్తాం. తిరుపతి జిల్లా అవిలాల్లో భూ కబ్జా వారం రోజులుగా హాట్ టాపిక్గా మారుతుంది. తమ భూమిని కబ్జా చేశారు, మాకు ప్రాణహాని ఉంది, మమ్మల్ని కాపాడండి, మా భూమిని మాకు ఇవ్వండి అంటూ కూడా ఇక్కడ నిరసన చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి చూడొచ్చు, కబ్జాదారుల నుండి మా భూమిని మాకు కాపాడండి, ద్వారకానాథ్ అదేవిధంగా వనజ దంపతులు వృద్ధులు వీళ్ళ భూమిని తిరుపతిలో కొందరు కబ్జా చేసి ఇక్కడ మనం చూస్తున్నాం. పెద్ద లేఅవుట్ కూడా వేస్తున్నారు. ఇవన్నీ కూడా ఒకటి కాలువపురం పోకి అదేవిధంగా అనఫిషియల్గా చేసిన రిజిస్ట్రేషన్ల ద్వారా ఇవన్నీ కూడా జరిగాయి అంటున్నారు. మరి దీనికి సంబంధించి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేస్తాం. మరి చెప్పండి, అసలు ఏం జరిగింది, మీ భూమిని ఎవరు కబ్జా చేశారు, ఎప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, దీని వివరాలు? మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నది 2002, 2003లో కొనుక్కున్నామా. అప్పుడు పెండింగ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, ఎందుకంటే రిజిస్ట్రేషన్ వాల్యూ ఎక్కువ చెప్తే. మళ్ళీ 2006లోనూ 7లోనూ పక్కా రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, ఎంత 10 మంది దగ్గర. మీరు చెప్పండి, అసలు మీ భూమిని కబ్జా చేశారు, మీరు ఎలా ముందుకెళ్తున్నారు? కబ్జా చేసింది రెవెన్యూ మినిస్టర్ అండి, అనగా సత్యప్రసాద్, ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ ఆయన. వాడు ఏం చేశాడంటే ఈ కలెక్టర్ను, ఆర్డీఓను, తహసీల్దార్ను, డిస్ట్రిక్ట్ రిజిస్టర్ వాళ్ళకన్నీ పట్టేసుకున్నారు. దొంగనావకులు అందరూ కలిసి పని చేశారండి, ద్రోహం. మరి అన్నిటికీ మెయిన్ కారణం కలెక్టర్ ఆర్డర్ వేసి అందరూ పక్కా ఇష్టం వచ్చినట్టు చేసేసి రిజిస్టర్ చేశారు. మొత్తం 24 personsతో రిజిస్టర్ చేశారు. ఆ 24 personsలో ఒక అతనే జనైన్, మిగతా వాళ్ళందరూ బోగస్. వాళ్ళందరికీ రాజులో కూర్చొని పెట్టి డబ్బులు పంచారు. మీరు వృద్ధ దంపతులు నిరసన చేపట్టారు. దీనికి సంబంధించి ఆల్ పార్టీస్ కూడా నేడు వీరికి మద్దతుగా నిలిచారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉమ్మడి చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ భూమన కరుణాకర్తో పాటు చంద్రగిరి నియోజకవర్గం హర్షిత్ రెడ్డి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడికి వచ్చి వీళ్ళకి మద్దతు తెలపడం జరిగింది. చెప్పండి, అసలు చంద్రగిరి కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ భూ కబ్జాలు ఎక్కువగా పెరిగిపోతున్న పరిస్థితి ఉంది. మరి ఇక్కడ ఎలా వీరు వృద్ధులకు సంబంధించిన భూమికి ఏ విధమైన తిరుపతి రోడ్లో దొంగలు పడినారనడానికి ఇదొక ప్రత్యక్ష నిదర్శనం. ఎందుకంటే పెద్దవాళ్ళు కష్టపడి వాళ్ళు కొనుక్కున్నటువంటి భూమిని ఈ రోజున రాత్రి దొంగలు ఎత్తుకొని పోయినట్టు, ఈ రోజున ఇంట్లో దొంగలు పడడం విన్నాం, కానీ ఈరోజు రాత్రి భూములు ఎత్తుకొని పోవడం అనేది కేవలం మన తిరుపతిలోనే జరుగుతుంది అనేసి మనం ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఇంకా ఎక్కువ అయిపోయింది. మా దాంట్లో దొంగలు ఇంకా ఎక్కువ పడుతున్నారు, ఇక్కడ ఉన్నట్టు ఎమ్మెల్యే కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రి కానీ నాయకులు కానీ. ఎందుకంటే ఒక భూమి 21A నుంచి కన్వర్షన్ కావాలంటే దానికి ఉన్న ప్రొసీజర్ అనేది చాలా టైం పడుతుంది. అదేవిధంగా దాన్ని కన్వర్షన్ చేసుకోవడానికి, అప్రూవల్స్ తేవడానికి, అదేవిధంగా దాన్ని లేఅవుట్స్ చేయడానికి అనేక రకాలైనటువంటి రెవెన్యూ ఇవి ఉన్నా కూడా ఈ రోజున రాత్రి ఈ రోజున కంప్లీట్ చేసుకొని ఆ భూమిని ఆక్యుపై చేసుకొని ఈ రోజున పెద్దవాళ్ళని నడి రోడ్డుపై నిలబెట్టి ఈ రోజున వాళ్ళకి రావాల్సినటువంటి భూమిని ఈ రోజున వాళ్ళని ఈరోజు కొట్టేయడం జరిగింది. ఈరోజు వాళ్ళు అడిగిన దానికి ఈ రోజున మా భూమి ఇది, మేము కష్టపడి సంపాదించుకున్న భూమి అడిగిన దానికి ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే నాని నిన్న మాట్లాడుతుంటే విన్నాం ఫోన్ కాల్లో, వీళ్ళని నేను జైల్లో పెట్టిస్తాను, స్టేషన్కి తిప్పిస్తాను, ఈ రోజున వాళ్ళని ఇబ్బంది పెట్టి. నేను అడుగుతున్నాం, నీకు నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే రా చూసుకుందాం, పెద్దవాళ్ళ మీద చేయి, ఖచ్చితంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా దాన్ని పోరాడతాం. ఏదైతే
అవిలాల్లో 471, 79కి సంబంధించి సర్వే నెంబర్కి సంబంధించిన భూమి కబ్జా గురైందో 100 కోట్ల రూపాయలు విలువ చేసి ఈ భూమి మీద కూటమి నాయకులు కబ్జా గురి చేశారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్తో పాటు చంద్రగిరి ఎమ్మెల్యే నాని దీంట్లో పాత్ర పోషిస్తున్నారు. రాత్రికి రాత్రే భూమిని కబ్జా 22A నుంచి తొలగించడం, అదేవిధంగా తర్వాత రోజుకి రిజిస్ట్రేషన్ జరగడం, ఇవన్నీ కూడా సినిమాలో జరిగే విధంగా కూడా ఇక్కడ చంద్రగిరిలో జరుగుతున్నాయి. దీని మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. వృద్ధులకి తమ భూమిని తమకు అప్పచెప్పే వరకు కూడా మేము దీనికి అన్ని విధాలా సపోర్ట్ చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, అవిలాల నుండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.